హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అబిట్స్ లో ఉన్న బార్బిక్యూ నేషన్ కి వచ్చినాను. ఇక్కడ ఒక ఖతర్నాక్ ఆఫర్ నడుస్తుంది. 399 కి ఎక్స్ప్రెస్ లంచ్ అని ఒక అన్లిమిటెడ్ బఫే ని తీసుకొచ్చారు. ఈ బఫేలో మనకి 35+ ఐటమ్స్ ఉంటాయి. ఇందులో నాన్ వెజ్ అండ్ వెజ్ కూడా ఉంటాయి. ఈ రోజు కుమ్మేయడానికి నాతో పాటు పిచ్చోని తీసుకొచ్చినాను. ఈ రోజు పిచ్చోడు పొద్దు నుంచి ఏమి తినలేడు. ఇక్కడ బాగా గట్టి తినాలని. ఇక్కడ రష్ చాలా ఉన్నప్పటికీ ఇక్కడ ప్లేస్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఎంతమంది అని ఇక్కడ కూర్చొని తినొచ్చు. ఇక్కడ ప్రతి ఐటమ్ మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. వీళ్ళు ఏమి ఇవ్వరు. కావాలంటే ఒక వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్ తెచ్చిస్తారు, అంతేగాని ఇంకేమి ఇవ్వరు. మీకు ఇచ్చిన టేబుల్ మీకే రిజర్వ్ ఉంటది. దాంట్లో ఎవరు వచ్చి కూర్చోడానికి ఉండదు. ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుంది. అలాగే ఫ్యామిలీ కోసం సపరేట్ గా టేబుల్స్ ఉన్నాయి. మన మెనూలో ఫస్ట్ ఐటమ్ సూప్ అన్నమాట. ఈ సూప్ లో నాన్ వెజ్ అండ్ వెజ్ ఉంటది. నాన్ వెజ్ లో చికెన్ ఉంటది. పిచ్చోడు ముందు చికెన్ సూప్ ట్రై చేసిండు. చికెన్ సూప్ బాగా నచ్చిందట మావన్కి చికెన్ ది. ఇది వెజ్ సూప్. వెజ్ సూప్ లో బఠానీలు, క్యాబేజ్ ఉంటది. మామూలుగానే ఉంటది టేస్ట్ అయితే. ఇది దమ్కా మర్గు చికెన్ ఐటమ్. ఇది పిచ్చోడు కొంచెం కొంచెం తీసుకున్నాడు దీన్ని. దాని పక్కకి ఎగ్ కర్రీ ఉంది. ఎగ్ కర్రీ కూడా తీసుకున్నాడు. ఇక్కడ కొన్ని స్ప్రౌట్స్, పాస్తా, అట్లానే ఫ్రూట్స్, ఆనియన్, కీరాలు, రాయితా కూడా ఉంది ఇక్కడ బిర్యానీకి. ఇవన్నీ చూసినాక లేట్ చేయకుండా టకా టకా అన్ని ప్లేట్ లో పెట్టేసినాను. ఇదేదో కొత్తగా కనిపిస్తుందని చూసినాను. అదేమో చాప్ అంట. చాప్ అంటే ఒకసారి నేను ముందు ఒకసారి తిన్నాను, అదే అనుకుంటా. ఇది వెజ్ ఐటమే, కానీ నాన్ వెజ్ లాగా ఉంటది. చికెన్ లాగా ఉంటది అంటారు దీన్ని. నాకైతే నేను చికెన్ తిన్నాను కాబట్టి మా పిచ్చోనికి అయితే చికెన్ తిన్నట్టే ఉందంట. ఒకసారి తినిపించిన వానికి. ఇక అన్నిటిని ప్లేట్లలో పెట్టేసుకొని టేబుల్ మీద తెచ్చుకొని ఒక పట్టు వాడదామని కూర్చున్నాం. ఇక కొత్తగా నగట్స్ అయితే చాలా బాగుండే. స్పైసీగా క్రంచిగా ఉన్నాయి నగట్స్. తింటుంటే మస్తు అనిపిస్తుంది. కానీ దీనికి సాస్ తెచ్చుకోలేము, మేము మర్చిపోయినాము. మీరైతే దీన్ని ఖచ్చితంగా సాస్ తోనే ట్రై చేయండి, చాలా బాగుంటది. ఇంకా ఇక దమ్కా మరక్ తిన్నాడు మా పిచ్చోడు. ఫుల్ ఖుష్ అయ్యాడు. సూపర్ ఉందంట దమ్కా మరకు. జాడిచ్చాడు బానే. నేనైతే ప్లేట్ల రంగులు ఉంటదని ఏవేవో తెచ్చుకున్నా. తిందామని చూస్తేనేమో మంచూరియన్ ఉంది. మంచూరియన్ అయితే యావరేజ్ ఉంది, అంత ఏం బాలేదు. ఇక మంచూరియన్ తిన్నాక నాకు ఎట్లా అనిపించింది, ఎంబడే మళ్ళీ ప్లేట్ పట్టుకొని పోయినా. ఇక్కడ ఇంకేమున్నాయని చూసినా. ఇక్కడ పన్నీర్ కర్రీ, అట్లే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. మా పిచ్చోడు అయితే ఎగ్ కర్రీ తెచ్చుకున్నాడు. దాని ఎంబడి రోటీ తెచ్చుకున్నా, కానీ అది రోటీ కాదు, చపాతీని రోటీ అని ఇస్తుంది ఇల్లు. బటన్ నాన్ అని చపాతీ పెడితే నాకు తిక్కలేసింది. ఇక మా పిచ్చోడు అయితే బిర్యానీ తెచ్చుకున్నాడు, చికెన్ బిర్యానీ. వీడు చికెన్ బిర్యానీ అని చెప్పి రైస్ కలుపుతుంటే ఏమైనారా ముక్కలని అడిగితే వాడు చూడండి ఏం చెప్పిండు. ఏమరా చికెన్ లేదు అందులో, మొత్తం రైస్ ఉంది, ముక్కన తీరిక తగ్గారు. మెనూలో కొత్త మసాలా కోక్ అని ఉంది. ఏందో ట్రై చేద్దామని ఆర్డర్ ఇచ్చినాను. మసాలా నిండా వేసి కోక్ లో కలిపించిండ్రు. దాని మీద పుదీనా ఆకులు కూడా వేసారు. సరే దీని టేస్ట్ చూద్దామని చూస్తే మాత్రం నాకైతే మెంటల్ ఎక్కేసింది. ఈ కోక్ మాత్రం ఇంకెప్పుడు తాగొద్దు అనుకున్నా. ఇట్లాంటి ఎప్పుడైనా ట్రై చేసే ముందు ఎవరైనా ఆల్రెడీ ట్రై చేసి ఉంటే వాడిని అడగండి ఇది ఎట్లుంటదో. డెజర్ట్స్ మెనూలో మనకి గులాబ్ జామున్ ఉంది. గులాబ్ జామున్ అన్ని చిన్న గోటీలు ఉన్నాయి, కానీ ఫ్రెష్ చాలా బాగున్నాయి. చిన్న ఉన్నాయి కాబట్టి కొన్ని ఎక్కువనే తీసుకున్నా. ఇది మూంగ్ దాల్ హల్వా. మూంగ్ దాల్ అంటే పెసరపప్పుతో చేసిన హల్వా. ఇది ఫస్ట్ టైం నేను దీని పేరు వింటున్నా, చూస్తున్నా. అట్లే ఇక్కడ సేమియా పాయసం కూడా ఉంది, చాలా బాగుంది. సేమియా పాయసం కూడా ఫ్రెష్ గానే ఉంది. మళ్ళీ డెజర్ట్స్ అన్ని తెచ్చి టేబుల్ పెట్టుకొని మళ్ళీ ఒక్కొక్క ట్రై చేద్దామని కూర్చున్నాము. ఈ గులాబ్ జామున్ గోటీ సైజ్ ఉన్న కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. నాకు ఇక్కడ డెజర్ట్స్ లో నచ్చింది గులాబ్ జామ్ మాత్రం సూపర్ అనిపించింది నాకు. ఇది ఫ్రెష్ కోవాతో చేసారు. ఈ మూంగ్ దాల్ హల్వా కూడా ఏమాత్రం తక్కువ లేదు, సూపర్ ఉంది. ఇది కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ మంచిగా అనిపించింది నాకు. అండ్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అంటే అందరికి ఇష్టం, నాకు ఇష్టమే. ఇక్కడ పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు, మనమే తీసుకోవాలి. కాబట్టి నేను చెంచాను బట్టి ఐస్ క్రీమ్ ఇష్టం వచ్చినట్టు తోడేస్తున్నా, కానీ అది వస్తలేదు, చాలా గట్టిగా ఉంది. ఇక్కడ 3 ఫ్లేవర్ల ఐస్ క్రీమ్ ఉన్నాయి. స్ట్రాబెరీ, చాక్లెట్, వెనిలా. కానీ వెనిలా అయితే అయిపోయింది. నేను స్ట్రాబెరీ, చాక్లెట్ తీసుకున్నాను. మీరు కూడా ఈ ఐటమ్స్ అని ట్రై చేయాలనుకుంటే అబిట్స్ లో ఉన్న బార్బిక్యూ నేషన్ కి వెళ్ళండి. జస్ట్ 399 కి అన్లిమిటెడ్ లంచ్ ఉంది. ఇలాంటి మంచి బఫేల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోని షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి, చాలా బాగుంది ఇక్కడ బఫే. ఈ ఆఫర్ ఓన్లీ వీక్ డేస్ లో మాత్రమే ఉంటది. మండే టు ఫ్రైడే 12 PM నుంచి 11 PM వరకే ఉంటది. లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి.